హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ మేము అత్తమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాము. అంటే మా అత్తమ్మ వాళ్ళ ఊరు బనగానపల్లి, అక్కడికి వెళ్ళామన్నమాట. టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పేసి వెళ్తున్నాము. బనగానపల్లిలో దగ్గరలో ఉన్న ఒక 10 to 15 కిలోమీటర్స్లో నందవరం చౌడేశ్వరి దేవి టెంపుల్ ఉందన్నమాట. చాలా ఫేమస్. దాని గురించి కూడా స్టోరీస్ చాలా ఉన్నాయి. అంటే నాకు కొద్దిగా తెలుసు అనమాట. అది కొద్దిగా ఎందుకు చెప్పడం. యూట్యూబ్లో సెర్చ్ చేస్తే స్టోరీ ఉంటుంది, చాలా బాగుంటుంది స్టోరీ కూడా. సో ఇక్కడ అమ్మవారి టెంపుల్ అనమాట. అది నందవరం చౌడేశ్వరి దేవి టెంపుల్. బనగానపల్లి నుంచి 10 to 15 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అది. అయితే అమ్మవారు ఇక్కడ చాలా సాష్టాతిగా ఉన్నారనమాట. సో నా గొంతు కొంచెం పోయింది, అంటే వాటర్ చేంజ్ వల్ల కొంచెం నా గొంతు అంత ఇదైపోయింది అనమాట. సో లోపల యాక్చువల్గా వీడియో తీయకూడదు, బయట వరకు నేను తీసాను. లోపల కూడా జస్ట్ అట్లా కొంచెం వీడియో ఓపెన్ తీసి చేశాను అనమాట. సో యాక్చువల్గా అమ్మవారు ఎలా ఉంటుందో ఇక్కడ చూడండి, సేమ్ లోపల ఇలానే ఉంటుంది అనమాట. ఇప్పుడు కొత్తగా ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ అమ్మవారు. నిజంగా ఏ కోరిక కోరినా కూడా నెరవేరుతుంది అనమాట. ఎప్పుడైనా ఎవరైనా సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కదా, ఏమైనా ప్లేసెస్ యాగంటి కానీ మహానంది కానీ అలా టూర్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఇది అమ్మవారి టెంపుల్స్ కూడా ఉన్నాయి అక్కడ. నందవరం చౌడేశ్వరి దేవి టెంపుల్, టంగుటూరు పెద్దమ్మ టెంపుల్, కొత్తూరు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా ఉన్నాయి అనమాట. అవి ప్లాన్ చేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మనం ఏదైనా కోరిక కోరుకొని ఇక్కడ ఈ చెట్టుకి ముడుపు కడితే అది కోరిక నెరవేరుతుంది అనమాట. చాలా వరకు చాలామంది కోరికలు నెరవేరాయి. మా అత్తమ్మ కోరిక కోరింది, కట్టమని చెప్పారనమాట. కోరుతున్నాం, అంటే అది మా కోరిక కూడా. ఆ కోరిక నెరవేరిన తర్వాత చెప్తాను. అందుకే ఇక్కడ ప్రదక్షిణలు చేస్తున్నాం అనమాట. ఒక 3 కానీ 5 కానీ ప్రదక్షిణలు చేసి ముడుపు కడితే కోరిక నెరవేరుతుంది అనమాట. ఇక్కడ అదే చేస్తున్నాము. మేము అత్తమ్మ, మా కోచెస్ వాళ్ళ పిల్లలు, అంటే బావగారు వాళ్ళ పిల్లలు అనమాట. వాళ్ళ ముగ్గురు, అమ్మ బాబు కూడా అక్కడే. ఒక ప్రదక్షిణలు చేసేసి ముడుపు కడుతున్నాము. చిన్న ఫన్ మాటలు ఉంటాయి, చూడండి ఒకసారి. దేవుని దగ్గర కూడా చిల్లర తీసుకుంటున్నారు గైస్, వీళ్ళు చిల్లర వాళ్ళు. దేవుని దగ్గర కూడా చిల్లర తీసుకుంటున్నారు గైస్. ఎందుకు అనిపిస్తుందంట చూద్దాం మనం. చిల్లర వాళ్ళు వస్తున్నారు గైస్. మా జయజమ్మ గాయస్, అందుకే ఇప్పుడు నాకు తగ్గుతుంది. ఆమె ఇంకొక ఆమె వీడియో చూసింది, నీకు బట్టి మాకు సంబంధం లేదు గాయస్. దొనుకుంటా పోతా ఒకితే తల్లి పిల్ల. సో నెక్స్ట్ వీడియోలో నేను టంగుటూరు పెద్దమ్మ టెంపుల్ చూపిస్తాను, అండ్ కొత్తూరు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా చూపిస్తాను. నెక్స్ట్ వీడియో పెడతాను. అండ్ ఇప్పటి నుంచి కొంచెం రెగ్యులర్గా వస్తాయి. కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల వీడియోస్ పెట్టట్లేదు. దాదాపుగా ఒక 25 days అలా అయిపోయింది అనమాట. సో ఇంటికి వెళ్తున్నాము. అండ్ నెక్స్ట్ 2 వీడియోస్ వస్తాయి. అండ్ ఇక్కడ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, ఇంకా ఫుల్, అందుకే చెరుకు రసం తాగేవాళ్ళు చెరుకు రసం తాగారు. అండ్ నన్నారి తాగారు. నాకు చెరుకు రసం నచ్చదు, నన్నారి తాగాను అనమాట నేను. సో ఆపేసి ఆ 2 తాగి ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఎవరైనా నా వీడియో కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి, చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.